హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ప్రపంచంలోనే అతిపెద్ద మేళా కుంభమేళా. ఈ కుంభమేళా అయితే ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం ఇంకా స్పెషల్ 144 ఇయర్స్ తర్వాత అయితే వస్తుంది ఈ కుంభమేళా. ఇక ఈ కుంభమేళకి అయితే నేను కూడా ప్రయాణమైనా పుస్తకం మా అమ్మకి చెప్పాను చూడండి ఎంత పెద్ద ఫుడ్ ప్యాకెట్ ఇచ్చిందో. నాకు తెలిసి ఈ ఫుడ్ అయితే మన ట్రిప్ మొత్తం సరిపోతుంది. అండ్ ఈ కుంభమేళా అయితే జనవరి 13 నుంచి మొదలై ఫిబ్రవరి 26 వరకు అయితే జరుగుతుంది. మనమైతే ఈరోజు బెంగళూరు టు ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్లో వెళ్తున్నాం. ఈ ట్రైన్ నెంబర్ అయితే 06557. ఈ ట్రిప్కి అయితే మనతో పాటు వంశజ కూడా వస్తాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది రాబీ. నీకు అన్న అయితే హాయ్ చెప్పండి బ్రో. యాక్చువల్గా మన ట్రైన్ అయితే జనవరి 8 రోజు బెంగళూరులో 11:30కి స్టార్ట్ అయింది. అండ్ వరంగల్కి 6:18కి రీచ్ అవ్వాలి షెడ్యూల్ టైం ప్రకారం. ప్రస్తుతానికి అయితే ఒక 1 అవర్ డిలే నడుస్తుంది. మనం ప్రయాగ్రాజ్కి అయితే రేపు ఈవినింగ్ 5:15కి రీచ్ అవుతాం. సో చూద్దాం కరెక్ట్ టైంకి పోతామా లేకుంటే స్లో పోతుంది ట్రైన్ అని. మనం ట్రావెల్ చేసేది స్పెషల్ ట్రైన్ కాబట్టి కొన్ని స్టేషన్స్లో మాత్రమే హాల్టింగ్ ఉంది. స్పెషల్గా తెలుగు స్టేట్స్లో అయితే గూడూరు జంక్షన్, విజయవాడ అండ్ వరంగల్ ఓన్లీ 3 స్టేషన్స్లో మాత్రమే హాల్టింగ్ ఉంది. 6:18కి రావాల్సిన మన ట్రైన్ ఆల్మోస్ట్ 2 అవర్స్ లేట్ నడుస్తుంది. ఇప్పుడు టైం అయితే 8:10 అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వస్తుంది ట్రైన్. బెంగళూరు నుండి ప్రయాగ్రాజ్ వెళ్ళవలసిన స్పెషల్ మరికొద్ది నిమిషంలో 2 నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చింది. చూడండి 6:18కి రావాల్సింది 8:41కి వస్తుంది చూడండి ట్రైన్. ఎంత దారుణం అంటే వస్తుంది మన స్పెషల్ ట్రైన్. బెంగళూరు ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్ వచ్చిందండి మన ట్రైన్. ఫైనల్గా కరెక్ట్గా 8:43కి వచ్చింది. మన కోచ్ ఇదే S12. గైస్ బస్ వెల్కమ్ టు బెంగళూరు ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్. మన బెర్త్ ఎత్తుకోవాలి. ఇంకా బాగా ఖాళీగా ఉన్నది ప్రస్తుతానికైతే. వరంగల్కి అయితే 8:42కి వచ్చింది. అంతే 8:57కి కరెక్ట్గా ప్లాట్ఫామ్ నుంచి అయితే తీసేసింది ట్రైన్. అంతే వరంగల్ స్టేషన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే డైరెక్ట్గా బల్లార్సనే. బల్లార్స్ వరకు ఎక్కడ హాల్టింగ్ లేదు. అండ్ యుగాన్న కూడా వచ్చిండు. హాయ్ అన్న, అయిపోయింది ఒకసారి. మీరు ఒకవేళ ప్రయాగ్రాజ్కి ట్రైన్లో చేరుకోవాలంటే రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, చెక్ చేయండి. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు. తక్కువ టైంలో వేరాలనుకుంటే మాత్రం ప్రయాగ్రాజ్లో ఎయిర్పోర్ట్ కూడా ఉన్నది. హలో హలో నిన్న ఈవినింగ్ 5:15కి రావాల్సిన మనం ఇవాళ మార్నింగ్ టైం 3 అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 o'clock చేరుకున్నాం ప్రయాగ్రాజ్కి. 10 అవర్స్ లేట్ నడిచింది ట్రైన్ అయితే. ఇక్కడ చాయ్ దాదాపు వచ్చేసరికి అందరూ మనోళ్ళే ఉన్నారు. అందరూ తెలుగు వాళ్ళే అందరూ. హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. తిరుపతి నుంచి అన్న వాళ్ళైతే గుంటూరు నుంచి అంట. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే నాకైతే స్లీపింగ్ పర్సన్ కనిపించింది. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం కదా. సో స్టే ఇట్లా అనుకున్నాం. రైల్వే స్టేషన్ పక్కనే పర్ పర్సన్కి 1 అవర్కి 150 రూపీస్ ఛార్జ్ ఇస్తున్నారు. ఇంకా మనం యూట్యూబర్స్ అని మనకైతే 50 రూపాయలు తక్కువ చేసారు. అన్న ఈ షూ లాగా స్లీపింగ్ పర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు కొత్తగా ఉన్నది. నేను ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నా అంటే నా వాయిస్కి అన్నొచ్చి అందరూ పడుకున్నారు, మెల్లగా మాట్లాడమని చెప్పిండు. బస్ ఎంత మంచిగా ఉంది రండి. అస్సలు చలి లోపలికి ఇంత కూడా రాదు. హ్యాపీగా పడుకోవచ్చు. గైస్ గుడ్ మార్నింగ్. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుంచి నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. అండ్ మేము నైట్ స్టే తీసుకున్నాం కదా, అదే మన ప్రయాగ్రాజ్ స్లీపింగ్ పార్ట్స్లో. నైట్ అయితే మీకు క్లియర్ కనిపించలేదు అని మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ ప్రయాగ్రాజ్ 3rd ప్లాట్ఫామ్ పక్కకే ఉంటుంది ప్రయాగ్రాజ్ స్లీపింగ్ పార్ట్స్ అని. ఎక్కడ చూసినా వాల్స్ మొత్తం చూడండి, మొత్తం పోస్టర్లు హంగామా మామూలుగా లేదు. మొత్తం ఇప్పుడు టైం చూడండి, ఇప్పుడు టైం 11 అవుతుంది. అయినా సరే ఫాగ్ ఎట్లుందో, చలి మాత్రం విపరీతంగా ఉన్నది. ప్రయాగ్రాజ్లో మీకు రెయిన్ బర్సానా అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడైతే రోడ్స్ పక్కన మీకు ఫ్రీ స్టే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఎవరు అడిగినా సరే ఇక్కడైతే మీరు ఫ్రీగా అయితే స్టే చేయొచ్చు. లోపలికి మనం కూడా విశ్రామ్ కర్ సక్తే బాబా, విశ్రామ్ కర్ సక్తే ఇద్దరు. విశ్రామ్ రెస్ట్. ట్రైన్ బసేరాని పెట్టిల్లంటే స్టేస్. మీరైతే నైట్ టైం వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. రోడ్ పక్కన మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నట్టు చౌరస్తాలో. రెయిన్ బసేరా చౌరస్తా అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ మొత్తం ఇట్లా స్టేస్ అయితే రెడీ చేసిళ్ళు. మీకు ఇక్కడ ఓన్లీ నైట్ టైం మాత్రమే రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ డే టైంలో అయితే అలో లేదు లోపలికి. అక్కడ నుంచి అయితే మీరు లోపలికి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా మీకు అయితే లోపల బెడ్స్ కూడా ఉన్నాయి పడుకోవడానికి. ఇంకా ప్రజెంట్ కూడా వర్క్ జరుగుతుంది చూడండి. ఇవాళ అయితే డేట్ 10th జనవరి. ట్రాఫిక్
యాక్చువల్గా అయితే నేను ప్రయాగ్రాజ్లో ముందే రూమ్ బుక్ చేసుకున్నా. యాక్చువల్గా ఇవాళ మన చెక్ ఇన్ టైం 11 ఉండే, అందుకే మనం ఇంతకుముందు అయితే స్లీపింగ్ ప్యాడ్తో రెస్ట్ తీసుకున్నాం. అండ్ మన హోటల్ వచ్చేసి సిటీ హోటల్. మన హోటల్ వచ్చేసి సిటీ హోటల్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దగ్గరనే ఉంటుంది. ఈ రూమ్ చూడండి, ఈ రూమ్ అయితే మనకి 4000 రూపీస్ ఛార్జ్ చేసిళ్ళు. అది కూడా మనం ప్రీ బుకింగ్ చేసుకున్నాం 24 అవర్స్కి 3 మెంబర్స్కి. చూడండి రూమ్ ఎట్లుందో. అండ్ కాంప్లిమెంటరీ 3 వాటర్ బాటిల్ కూడా ఇచ్చింది ప్రస్తుతానికి అయితే. మీరు ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా సరే జస్ట్ 30 రూపీస్ 40 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల అయితే. ఒకవేళ ఎక్కువ పడితే మాత్రం మీరు అసలు ఇవ్వకండి. ఓరి అమ్మ ట్రాఫిక్ మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఆటో అయినా అయితే వాళ్ళు మధ్యలో దింపిండి. ఇక అంటే మాకు ఏం చెప్పిందంటే మీరు నడుచుకుంటూ పోతే బెటర్ అని చెప్పిండు. మీరు వెనకాల అక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే నడుచుకుంటూ పోతాను ఇక. చేసేదేం లేదు, ఆవుతి ఇక్కడనే ఉంటాను ఇక. ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏదైనా నడుచుకుంటూ పోవాల్సిందే. ఇస్కాన్ వాళ్ళు అయితే ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడనైతే మహాకుంభమేళలో. మీరు ఎవరైనా వస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, సెక్టార్ 19 దగ్గరంట ఇస్కాన్ క్యాంప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్. ప్రపంచంలోనే అతిపెద్ద మేళ అయిన ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ 2025కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా మందికి అసలు కుంభమేళ అంటే ఏంటో కూడా తెలియదు. మన వీడియోలో అయితే కుంభమేళ గురించి తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు చాలామంది అయితే ఈ కుంభమేళను చూడాలనుకుంటారు, కానీ ఈ కుంభమేళను చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకైతే ఈ అదృష్టం దక్కింది. దానికి పూర్తి కారణం మొత్తం మీరే. మీరు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని కాదు. సో మీ అందరికి కూడా నేను కళ్ళకు కట్టినట్టు ఈ కుంభమేళను అయితే చూపిస్తాను. వాస్తవానికి కుంభమేళ అయితే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అయితే జరుగుతుంది. ఇవాళ డేట్ వచ్చేసి జనవరి 11. ఇప్పటికే హంగామా మాత్రం మామూలుగా లేదు. చాలామంది జనమత్తాలు, రోడ్లన్నీ ట్రాఫిక్ మయం అయిపోయినాయి. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకొని రండి. ఇక్కడ చూడండి మీడియా వాళ్ళ కోసం సపరేట్ సెంటర్స్ కూడా పెట్టిళ్ళు. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడండి లారీలు ట్రక్కుల్లో సామాన్లు అన్నీ వస్తున్నాయి. చూడండి అన్ని క్యారీ అవుతున్నాయి, అన్ని తయారు చేస్తున్నారు. మొత్తం మహాకుంభమేళలో పార్కింగ్ కి 102 స్లాట్లు ఏర్పాటు చేసిళ్ళు. అంటే దాదాపు 5 లక్షల వెహికల్స్ పార్కింగ్ చేయొచ్చు. ప్రయాగ్రాజ్ లో అయితే హనుమాన్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్. ఫస్ట్ అయితే హనుమంతుని అయితే దర్శనం చేసుకుందాం. సంగమంకి దగ్గరనే ఉంటుంది హనుమాన్జీ మందిర్. ఫైనల్గా మనం అయితే ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం దగ్గరికి అయితే వచ్చినాం. త్రివేణి సంగమం అంటే ఏం లేదు, గంగా నది, యమునా నది, సరస్వతి నది, ఈ 3 నదుల కలయికనే త్రివేణి సంగమం అంటారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తాను. మీరు చూడండి ఇది ఉంది కదా, ఇది దాటి భక్తులు పోకుండా దీని అయితే సెడి చేస్తారు. ఇప్పుడే ఇక్కడ వాళ్ళు చూడండి వర్క్ చేస్తున్నారు. ఇంకా మహాకుంభమేళకి ఒక్కరోజే ఉంది కాబట్టి వర్క్ అయితే చూడండి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. ఈ రోజు ఇట్లా ఉంది కదా, ఇంకా 13 తారీఖు నాడు మెయిన్ డే కాబట్టి 13 తారీఖు నాడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు అసలు ఇక్కడ మొత్తం ఇసుక ఊత్తరాలంతా జనం ఉంటారు. ఇదే ఆ మహాకుంభమేళ జరిగే ప్రదేశం అయితే. ఆల్రెడీ ఏర్పాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూస్తారు కదా, ఇట్లాంటి బ్రిడ్జ్లు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టెంపరీగా అయితే చాలా బ్రిడ్జ్లు కట్టిళ్ళు ఇటు నుంచి అటు సైడ్ పోవడానికి. ఇక మెయిన్ బ్రిడ్జ్ అయితే అక్కడ ఉంది కదా, అదైతే మెయిన్ బ్రిడ్జ్ రివర్ దాటడానికి. ప్రస్తుతానికి అయితే మహాకుంభమేళ కోసమే ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసేళ్ళు టెంపరీగా. చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి చూడండి నది ఒడ్డున, అవన్నీ బ్రిడ్జెస్ టెంపరీ బ్రిడ్జెస్ కుంభమేళ కోసం కట్టినాయే. మీరు అక్కడ ముందు కూడా అండి మొత్తం ఏర్పాట్లు ఎట్లున్నాయో, ఎన్ని కరెంట్ పోల్స్ వేసిళ్ళు కదా. ఓకే ఆప్ కहाँ से आया? हाँ ओके अच्छा, यही फर्स्ट टाइम आप आया कुंभ मेल को? कैसा लग रहा है? अच्छा लग रहा है. हर हर महादेव. ఫటాఫట్ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత మంది వస్తున్నారు అసలు సంగమం దగ్గర. అమ్మో మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారు, రష్ ఫుల్ రష్. కనచూపు మేర మొత్తం జనం ఉన్నారు చూడండి. ఓ రామచంద్ర మందిలో కూడా ఇక్కడ బోటింగ్ నడుతుంది. ఒక్కరికైతే 120 రూపీస్ అంట. బోట్లో 12 మెంబర్స్ ఉంటారు లిమిట్. ఒకవేళ మనం ప్రైవేట్ బోట్ తీసుకోవాలంటే 1000 రూపాయలు అంట ఒక్కరికి. మనల్ని అయితే బోట్లో త్రివేణి సంగం దాకా తీసుకుపోతారు. ఎన్ని బోట్లు ఉన్నాయో, ఇంత మందిలో కూడా బోటింగ్ నడుతుంది చూడు, అది గ్రేట్ అసలు. వామ్మా వామ్మా
ఇక మన బోట్ పై ఇక్కడనే ఉన్నాడు, తీసుకుపోతా ఇంకా వీళ్ళ బోట్ వస్తలేదు కావచ్చు. మామూలుగా లేదు ఇక్కడ హంగామా, నది కొట్టిన మొత్తం బోట్లు జనం మస్తు మజా ఉన్నది ఇక్కడ అయితే. ఫైనల్ గా మనం అయితే బోట్ ఎక్కేసినాం. లైవ్ జాకెట్ ఇవ్వలేదు ఫస్ట్, మనం అసలే సేఫ్టీ ఫస్ట్, అందుకే లైవ్ జాకెట్ అడిగిన. అమ్మా లైవ్ జాకెట్ అంతే. స్టార్ట్ అయింది మన బోటు. మోటార్ బోట్ కాదు మన అయితే, హ్యాండ్ బోటు. भाई आपका शुभ नाम क्या है? अजीत निषाद भाई మన బోట్ నడుపుతాడు. यमुना नदी दिल्ली आगरा मथुरा वृंदावन होती है. ओके. इस साइड से आता गंगा नदी ऋषिकेश उत्तराखंड कानपुर होते हैं. ओके. सरस्वती माता जो अंडरग्राउंड है वो दिखाई नहीं देती. अंडरग्राउंड. వచ్చేసాం ఫైనల్ గా త్రివేణి సంగమానికి. ఇదే ఆ 3 నదుల కలయిక. ఇక్కడ మనకు హాల్టింగ్ ఉంటది. ఫైనల్ గా మహాకుంభమేళ సమయంలో ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం అయితే అయిపోయింది. ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. మీరు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి గంగా యమున సరస్వతి కలయిక ప్రదేశాన్ని అయితే, ఈ త్రివేణి సంగమాన్ని. కానీ దాంతో పాటు స్కామ్స్ కూడా అయితే మీరు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కుంభమేళకి వచ్చే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, మీరు త్రివేణి సంగమం దగ్గర స్నానం చేస్తుంటే పాలు ఇస్తారు, వాళ్ళే కొబ్బరికాయలు ఇస్తారు, పూజ చేస్తారు, మనిషికి 100 రూపాయలు అడుగుతారు. దయచేసి ఇవ్వకండి. మా పూజ మేము చేసుకుంటామని చెప్పండి, మా మొక్క మేము మొక్కుంటామని చెప్పండి. ఇతరుని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి కూడా మిషన్ కూడా వాడుతున్నారు. బాయ్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అయిపోయింది మన మహాపుణ్యస్నానం, ఆయన బోటింగ్ కూడా అయిపోయింది. నాకు ఇక్కడ మంచి అనిపించింది చూడండి, ఇక్కడ గడ్డేసిలు కదా, నది ఒడ్డున్నే ఇక్కడ గడ్డేసిలు. ఇది మాత్రం కూర్చోడానికైనా పడుకోవడానికైనా రెస్ట్ తీసుకోవడానికైనా జనంకి మంచిగా ఉన్నది. ఇది మొత్తం ఆకొస్త నుంచి మొత్తం లాస్ట్ దాకా మొత్తం వేసేసేది అంత గడ్డి. ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో ఉన్న పాతాళపురి టెంపుల్ కి వచ్చినాం. లోపల పోయి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ పాతాళపురి టెంపుల్ కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ టెంపుల్ లో చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో, ఇదంతా తిరిగి రావాలి మనం మొత్తం. అండ్ ఈ టెంపుల్లో ఉన్న అక్షయవతి అనే ఈ చెట్టు అయితే ప్రపంచంలోనే అతి పురాతనమైన చెట్టు. थोड़ा स्माइल करो इधर. ఈ పాతాళపురి టెంపుల్ అయితే వనవాస సమయంలో సీతారాములు కూడా సందర్శించాలంట. అసలు కుంభమేళ అంటే ఏంటంటే, సముద్ర మథనం జరిగినప్పుడు రాక్షసులు దేవుళ్ళ మధ్య యుద్ధంలో అమృత కుంభంలోంచి 4 బిందులు అయితే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ ఈ 4 చోట్ల పడ్డాయంట. సో ఈ 4 చోట్ల కుంభమేళ అయితే జరుగుద్ది. అయితే 6 ఏళ్ళకి ఒకసారి వచ్చేదాన్ని అర్ధ కుంభమేళ, 12 ఏళ్ళకి ఒకసారి వచ్చేదాన్ని పూర్ణ కుంభమేళ, అండ్ ఇప్పుడు 144 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మహా కుంభమేళ అంటారు. ఈ కుంభమేళ సమయంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. ఈ టైంలో ఇక్కడికి సాధువులు, నాగసాధువులు, ఋషువులు, చాలా మంది యోగులు అయితే వస్తారు. ప్రతిరోజు ప్రయాగ్రాజ్ లో అయితే రామ్ ఘాట్ దగ్గర అయితే గంగా హారతి జరుగుతుంది. ఇక్కడనే కరెక్ట్ గా డైలీ 6 o'clock జరుగుద్ది అంట. మీరు వస్తే మాత్రం గంగా హారతి అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు 5:55 అయితే టైం, ఇంకా 5 minutes ఉంది అంతే. नजरिया लागे